ఈ టీ20 సీరీస్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సీరీస్ చూసాక వరుణ్ చక్రవర్తి ఎందుకని వీళ్ళు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు సెలెక్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇంగ్లాండ్ స్క్వాడ్‌లో కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే గత కొంతకాలం క్రికెట్‌ని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వరుణ్ చక్రవర్తి ఫామ్ ఎంత అద్భుతంగా ఉంది అంటే వరుసపెట్టి ఇక్కడ శ్రీలంక అని కాదు, న్యూజిలాండ్ అని కాదు, మనము ఒక అద్భుతమైన ఒక టీమ్‌ని తయారు చేయాలనుకున్నప్పుడు ఓటమిలో నుంచే మనం అందులో బెస్ట్ ప్లేయర్స్‌ని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు మన బీసీసీ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు కానీ, ఇక్కడ వరుసగా మనం శ్రీలంకతో టీ20 మ్యాచెస్ గెలిచినా, వన్‌డే మ్యాచెస్ ఓడిపోయాం. సో, అలాగే న్యూజిలాండ్ చేతిలో మనము టెస్ట్ మ్యాచెస్ ఘోరంగా పరాభవం. సో, ఇవన్నీ కూడా మనం కంటిన్యూగా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాం. బట్ టీ20లో మాత్రం నంబర్ 1గా మనం టీమిండియా రాణిస్తుంది. అందులో వరుణ్ చక్రవర్తి పాత్ర అద్భుతంగా ఉంది. కానీ వరుణ్ చక్రవర్తిని ఎందుకు టీ20 వరకు మాత్రమే హోల్డ్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. అద్భుతమైన స్పిన్నర్. నాకు తెలిసి మిస్టరీ స్పిన్నర్స్‌లో అశ్విన్ తర్వాత వరుణ్ చక్రవర్తే ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేసేది నేను అనుకుంటున్నా. బట్ అశ్విన్ ఆల్రౌండర్, వరుణ్ చక్రవర్తి ఆల్రౌండర్ కాదు. సో, అతని ఫీల్డింగ్‌లో కూడా ల్యాబ్స్ చాలా ఉన్నాయి. బట్ వీటిని బేస్ చేసుకుని ఏమన్నా పక్కన పెట్టారా అని డౌట్ కానీ ఎందుకని వరుణ్ చక్రవర్తిని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదో అర్థం కావట్లా. వరుణ్ చక్రవర్తి వేసే ప్రతి బాల్ మిస్టరీగా ఉంది. వాళ్ళు చూడొచ్చు అద్భుతమైన బ్యాటర్స్ టీ20లో ఒక్కొక్క బ్యాటర్ నాకు తెలిసి ఇంగ్లాండ్‌లో టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు కొడితే కనీసం 120 మీటర్ 6 కొట్టే బ్యాటర్స్ అక్కడ ఉన్నారు. అటువంటి బ్యాటర్స్ కూడా కనీసం బ్యాట్‌కి, బాల్‌కి మధ్య కనీసం ఒక 4, 5 ఇంచెస్ గ్యాప్‌లో బౌల్డ్ అవుతున్నారంటే చూడొచ్చు వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. బట్ వరుణ్ చక్రవర్తిని ఎందుకని ఈ ఇంగ్లాండ్‌తో వన్‌డే సీరీస్‌కి లేదు, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి లేడు. ఒకవేళ పెడదామన్నా కూడా ఇప్పుడు అవకాశం కూడా లేదు. సో, నాకు తెలిసి అది పెద్ద ఇబ్బంది. జరుగుతోంది దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ. బట్ దుబాయ్ పిచ్చెస్ మనందరికీ తెలుసు కదా! అద్భుతంగా అక్కడ మనకి వరుణ్ చక్రవర్తి అయితే సూపర్‌గా ఉపయోగపడేవాడు. బట్ ఎందుకో మన టీమ్ మేనేజ్మెంట్ మరి ఏం ఆలోచించిందో వరుణ్ చక్రవర్తి విషయంలో అయితే నాకు అర్థం కావట్లేదు. బట్ నెక్స్ట్ అద్భుతంగా మెచ్చుకోవాల్సిన బౌలర్ హర్షదీప్ సింగ్. అసలు షమీ ప్రస్తుతాన్ని పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారు అనేది గంభీర్‌కి తెలియాలి, టీమ్ మేనేజ్మెంట్‌కి తెలియాలి. ఎందుకంటే షమీ రాక కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. 2 ఏళ్ల నుంచి షమీ ఎప్పుడు ఆడతాడని అందరూ ఎదురు చూస్తున్నారు. షమీ ఫామ్ కోసం అందరూ చూస్తుంటే షమీని అయితే 2 మ్యాచ్‌లు పక్కన పెట్టారు. థర్డ్ టీ20 కూడా ఆడిస్తారా లేదా అనేది డౌట్. ఎందుకంటే సక్సెస్‌ఫుల్ టీమ్‌లో ఎప్పుడు మోస్ట్‌లీ పక్కన పెట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ అక్కడ కొట్టించుకునే పరిస్థితి ఏం లేదు. ఒకే ఒక పేసర్ హర్షదీప్ సింగ్. రెండో ఫాస్ట్ బౌలర్ హార్దిక్ పాండ్యా వచ్చాడు కాబట్టి ఆల్రౌండర్ కోటాలో అతను తీసేయచ్చు. బట్ షమీని ఎందుకు ఆడించట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ షమీ విషయాన్ని పక్కనకు వస్తే ఎంటైర్ టీమిండియాని అతని భుజాలపైన వేసుకుని హర్షదీప్ నడిపిస్తున్న తీరైతే అద్భుతం. అతను గాల్లో తిప్పుతున్న స్వింగర్ నిజంగా ఎంత పెద్ద, నాకు తెలిసి ఒకప్పుడు జహీర్ ఖాన్ వేసేవాడు. గాల్లో స్వింగర్స్ వెళ్ళేవి. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ స్మిత్‌ని అయితే అటువంటి స్వింగర్స్‌తో ఎన్నిసార్లు అవుట్ చేశాడు జహీర్ ఖాన్. సో, ఇప్పుడు అదే జహీర్ ఖాన్‌ని మళ్ళీ చూస్తున్నట్టుంది హర్షదీప్‌లో. సో, హర్షదీప్ అయితే ఒక పక్క వరుణ్ చక్రవర్తి, ఒక హర్షదీప్ ఇద్దరు కూడా పూర్తిగా ఇంత పెద్ద ఇంగ్లాండ్ టీ20 బ్యాట్స్‌మెన్స్ నాకు తెలిసి వరల్డ్‌లో డేంజరస్ టీమ్ నాకు తెలిసి ఇంగ్లాండ్ టీమ్. అటువంటి ఇంగ్లాండ్ టీమ్‌ని పూర్తిగా వాళ్ళు 160 లోపే కట్టడి చేస్తున్నారంటే పూర్తి క్రెడిట్ ఇద్దరికి, హర్షదీప్‌కి, వరుణ్ చక్రవర్తికి ఇద్దరికి ఇవ్వాలి. అక్షర్ పటేల్ అలాగే మధ్య మధ్యలో బిష్నోయ్ వీళ్ళు వేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు 6లో ఎక్కువ కొట్టించుకున్నారు. బట్ వీళ్ళు అలా చేయట్లేదు. చాలా అద్భుతంగా టెక్నిక్‌గా వేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళిద్దరే నాకు తెలిసి రేపటి భవిష్యత్తు కూడా వీళ్ళిద్దరికే కాబోతున్నారు. బట్ ఏదైనప్పటికీ షమీని ఖచ్చితంగా టీంలో తీసుకోవాలనేది నేను పర్సనల్ ఒపీనియన్ నాకైతే ఉంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నాకు తెలిసి థర్డ్ టీ20 మనం ఖచ్చితంగా గెలిస్తే మిగతా 2 టీ20లు బెంచ్‌లో కూర్చుని వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు గాయంతో పక్క వెళ్ళిపోయారు. బెంచ్‌లో ఉన్న ఇద్దరు వచ్చారు. ఇక షమీ ఒక్కడిని ఎందుకు ఆడించట్లేదు? కనీసం లాస్ట్ 2 టీ20లన్నా షమీని ఆడిస్తే షమీ కాస్త ఫ్రీగా, ఎందుకంటే సీరీస్ మనం ఆల్రెడీ గెలిచేసాక షమీకి షోల్డర్స్ కాస్త లూజ్ అవుతాయి. హ్యాపీగా బౌలింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో, లాస్ట్ 3 టీ20స్‌లో షమీని ఆడిస్తే తప్ప ఇంగ్లాండ్‌తో షమీ ఫిట్‌గా 50 ఓవర్‌లో 10 ఓవర్లు కంఫర్ట్‌గా వేయగలడా లేడా? ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండగలడా లేడా? ఒక ఐడియా వస్తుంది. ఏమీ లేకుండా పక్కన కూర్చోబెట్టి కీలకమైన మ్యాచెస్‌లో పక్కన కూర్చోబెట్టి అన్నీ గెలిచాక నామమాత్రం మ్యాచ్‌లో ఆడిస్తే ఏం ఉపయోగం అర్థం కావట్లేదు. బట్ గంభీర్‌కిను షమీకి మధ్య కొంచెం దూరం ఉందని వార్తలు తిరుగుతున్న నేపథ్యంలో అంత సినిమా ఉంటుందా అనేది నేనైతే అనుకోవడం లేదు. బట్ ఏదో స్ట్రాటజీ మెయింటైన్ చేస్తుందేమో బీసీసీఐ, అలాగే సెలెక్టర్లు అని అనుకున్నాను. ఎనీవే వరుణ్ చక్రవర్తి అయితే హీరో ఆఫ్ ద సిరీస్ అని అయితే నా ఒపీనియన్. ఇతన్ని కరెక్ట్‌గా వాడుకుంటే కనుక అశ్విన్ ప్లేస్‌లో ఖచ్చితంగా మళ్ళీ టీమ్‌ని రీప్లేస్ చేస్తాడు. బ్యాటింగ్ పైన కొంచెం దృష్టి పెడితే వరుణ్ మరొక అశ్వినే.